ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది. అందులోనూ పులివెందుల రాజకీయం మంచి కాక మీద ఉన్నట్టుగానే కనిపిస్తోంది. పులివెందుల అసెంబ్లీ బరిలో ఎవరు ఉండబోతున్నారు అనేది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. షర్మిల అక్కడి నుంచి పోటీ చేస్తారు అని ఒక రకమైన చర్చ జరుగుతుంటే, షర్మిల కాదు, మాజీ మంత్రి వివేకానంద భార్య సౌభాగ్యం అక్కడి నుంచి పోటీ చేస్తారు. కాంగ్రెస్ సౌభాగ్యమును పులివెందుల నుంచి బరిలోకి దించాలని అనుకుంటోంది అనే చర్చ జరుగుతోంది. నిజానికి 2011 బైపోల్ తర్వాత ఎవరు కూడా పులివెందులలో కాంగ్రెస్ నుంచి పోటీ లేకుండా పోయింది. 2011లో వైఎస్ విజయమ్మపై వివేకానంద అప్పుడు పోటీ చేశారు. వివేకానంద కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. వైఎస్ విజయమ్మ వైసీపీ నుంచి ఆమె బరిలోకి దిగారు. అప్పుడు వివేకానంద కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. ఆ తర్వాత కేవలం జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ మాత్రమే పోటీ చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా అభ్యర్థి లేరు. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ పెట్టబోతుంది. వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పులివెందులలో పోటీలో ఉండబోతున్నారు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు షర్మిల అక్కడి నుంచి పోటీ చేస్తారు, అన్నపై షర్మిల పోటీ చేస్తారు అని చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. సో అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారో అనే చర్చ జరుగుతోంది. ఆసక్తి కనిపిస్తోంది. అయితే వైఎస్ వివేక కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పోటీ చేస్తారు అనే చర్చ జరుగుతోంది. ఆ దిశగా పావులు కదుపుతున్నారు వైఎస్ వివేక కుమార్తె సునీత అనే చర్చ జరుగుతోంది. ఇదే ఆలోచన కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వివేక అభిమానులు సైతం సౌభాగ్యమే పులివెందులలో ధీటైన అభ్యర్థి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక ఎత్తు అయితే, మొత్తం రాజకీయపరమైన చర్చ అంతా ఒక ఎత్తు అయితే, పులివెందుల రాజకీయం ఒక ఎత్తుగా మారింది. పులివెందులలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారని, ఇప్పటి వరకు షర్మిల పోటీ చేస్తారనే చర్చ జరుగుతుంది. షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, ఆమె పిసిసిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇవంతా ఒక రకమైన హైప్ క్రియేట్ అవుతుంది, హీట్ ఎక్కుతోంది. సో ఇప్పుడు డైరెక్ట్ పులివెందుల్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేది ఎవరు, షర్మిల లేకపోతే వివేకానంద భార్య అని. ఇప్పుడు వివేకానంద భార్యను అక్కడ రంగంలోకి దించాలి అని సునీత పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది పులివెందుల్లో? ఎస్ రోహిత్, ఇప్పుడు పులివెందుల అంటడం కంటే కూడా ఓవరాల్ గా కడప జిల్లాలోనే రాజకీయం మొత్తం కూడా జరగబోతుంది అనేది చాలా 2024 ఎన్నికల్లో ఒక్కసారిగా కడప జిల్లా మీద మొత్తం ఫోకస్ ఉండబోతుంది. కారణం 2 విషయాలు అక్కడ. ఒకటి, షర్మిల కూడా అదే ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. షర్మిల పార్టీ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి మీద రంగంలో దిగబోతున్నారు అనేది చాలా వరకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె 21వ తారీఖున విజయవాడకి వచ్చి విజయవాడలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇది ఒక పెద్ద హైప్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో, మరోవైపు అక్కడ పులివెందుల నుంచి ఎవరు చేయాలి అనుకుంది. మొన్నటిదాకా పులివెందుల నుంచి వైఎస్ షర్మిలాని రంగంలో దించితే అనే ఒక కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించిన నేపథ్యంలో, ఎప్పుడైతే సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎంపీగా కూడా షర్మిల నిలబడాలి. కడప ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి షర్మిలాని పెడితే ఎలా ఉంటుంది, అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు తాజాగా పులివెందుల నుంచి ఎవరు అభ్యర్థి అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు నిలబడాలి అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆసక్తికరంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి మాజీ ఎంపీ మృతుడైన వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ పేరుని తెరమెక్కి తెస్తున్నారు కాంగ్రెస్ నేతలు. లోకల్ గా ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అధిష్టానానికి తమ అధిష్టానానికి కూడా పంపించినట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే వ్యవహారాన్ని చెప్తున్నారు. సౌభాగ్యం అయితే కరెక్ట్, సునీత కంటే కూడా సౌభాగ్యం వెళ్తే కొంత సింపతి గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. వివేకానంద రెడ్డి హత్యకు జరిగిన కారణాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇవన్నీ కూడా సౌభాగ్యంకు ఖచ్చితంగా కొంత యాడ్ ఆన్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. సో ఈ యాంగిల్లోనే ఆమె పేరును తెర మీదకి తీసుకొని వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని వెనకాల పూర్తిగా కూడా వివేకానంద రెడ్డి కూతురు సునీత చాలా క్లియర్ గా ఈ పావులన్నీ కలుపుతున్నారు. అలాగే
పాత కాంగ్రెస్ కాపులు ఎవరైతే కడప జిల్లాలో ఉన్నారో ఆ నేతలందరినీ కూడా కూడగొట్టిన ప్రయత్నం కూడా జరుగుతుంది. సో వన్స్ ఈ పాత ఎప్పుడైతే కాంగ్రెస్ లో ఒక హవా నడిపారు, రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కావచ్చు, లేకపోతే అంతకు ముందు కావచ్చు, కడప జిల్లాలో ఒక హవా నడిపి ఇప్పుడు సైలెంట్ గా ఏ పార్టీలో లేకుండా సైలెంట్ గా ఉన్న నేతలందరినీ కూడా కూడగొట్టే ప్రయత్నం అయితే సునీతారెడ్డి చేస్తోంది అనేది కడప జిల్లాలో చాలా అంతర్గతంగా జరుగుతున్న ప్రతి నేతకి తెలుస్తున్న పరిస్థితి. అయితే ఎంతవరకు సౌభాగ్యమ్మ నిలబడగలదు, ఆమె ఆరోగ్యం సెట్ అవుతుందా, ఆమె ఆరోగ్య పరిస్థితులు నిజంగానే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని తట్టుకుని ప్రచారం చేసుకునేంత పరిస్థితి ఉంటుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. చాలా మంది ఈ కేసుకు సంబంధించి కావచ్చు, వివేకానంద హత్య కేసు తర్వాత జరిగిన కేసులో ఇరుక్కున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వీళ్ళని అప్రోచ్ అవుతున్నాయనేది ఒక సమాచారం అయితే కనపడుతుంది. వైఎస్ వివేకానంద ఫ్యామిలీని అలాగే సునీత రెడ్డితో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా టచ్ లో ఉన్నారు. అదే ప్రాంతంలో టీడీపీ కూడా కొంత గేమ్ ప్లాన్ చేస్తుంది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అవసరమైతే పోటీల్లో కూడా దిగకుండా ఉంచాలి అనే ఒక ప్రయత్నం కూడా టీడీపీ చేస్తుంది అనేది కొంత సమాచారం అయితే సరే. ఓవరాల్ గా అయితే కడపలో ఎంపీ నుంచి షర్మిల పోటీ చేస్తే పులివెందుల నుంచి తన పిన్ని అయిన సౌభాగ్యమ్మ పోటీ రంగంలో దిగే పరిస్థితి అయితే కనపడుతుంది. చూడాలి, అంటే ఫ్యామిలీలో ఇప్పుడు వరకు నెలకొన్న అంటే వైఎస్ కుటుంబంలో జరుగుతున్న కొంత అంతర్గత విభేదాల కారణంగా ఇప్పుడు అందరూ పోటీకి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. నిజానికి కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా మొత్తం కూడా వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. వైఎస్ కుటుంబ సభ్యులు ఏది చెప్తే అది జరుగుతుంది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి అన్న సొంత పార్టీ అధినేతగా ఉన్నారు, చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పోటీ చేయబోతున్నారు. వాళ్ళ కుటుంబం నుంచే అక్కడ పులివెందుల్లో పోటీ ఉండబోతున్న నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతుంది, మొత్తం అక్కడున్న జనాల్లో ఎటువంటి చర్చ జరుగుతుంది, దీన్ని వైసీపీ నేతలు ఏ విధంగా చూస్తున్నారు? అంటే వైసీపీ దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ వైఎస్ఆర్ అభిమానుల్లో మాత్రం కొంత కలవరపాటు గురి చేస్తుంది. మొన్నటి వరకు అంతా ఒకే కుటుంబానికి దగ్గరుండి కుటుంబంలో ఎవరు పోటీ చేసినా వాళ్ళకి మద్దతు తెలిపినా వైఎస్ అభిమానులు మాత్రం ఇది నిజంగానే కొంత కలవరపాటు గురి చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతోంది, అనవసరంగా ఇష్యూస్ జరిగే, విభేదాలు జరిగే, వివేకానంద రెడ్డి హత్యనే జీర్ణించుకోలేకపోతున్న వైఎస్ అభిమానులు ఒక్కసారిగా ఇప్పుడు కుటుంబంలో అంటే విడిగా చీలిపోవడం, అన్నా చెల్లెళ్ళు చీలిపోవడం ఒక ఎత్తు, తర్వాత పిన్ని బాబాయిలు చీలిపోవడం ఒక ఎత్తు. సరే, గతంలో కూడా 2011లో కూడా వదిన మీద వైఎస్ వివేకానంద రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత అన్ని సర్దుకున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్ తో కలిశారు. వీళ్ళందరూ కూడా కలిసే కొంతకాలం ప్రయాణించిన తర్వాత కూడా మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాల్లో ఒక్కసారిగా ఈ మార్పులన్నీ చోటు చేసుకున్నాయి. వైఎస్ హత్యకు సంబంధించిన వ్యవహారంలో స్వయాన షర్మిల కూడా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. సునీతకు న్యాయం జరగాలి, మా బాబాయిని ఎవరు చంపారో ఖచ్చితంగా ఈ వ్యవహారంలో మీరు నిగ్గు తేల్చాలని చెప్పి ఆమె ప్రతిపక్షాలను కూడా కోరిన పరిస్థితి, చాలా మంది అధికారులు కూడా ఫోన్ చేసి స్వయంగా మాట్లాడిన పరిస్థితి కూడా మనకు తెలుసు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక చిన్న అంటే అక్కడ జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే వైఎస్ వివేకానంద హత్య చాలా వరకు వైఎస్ కుటుంబంలో చాలా వర్గాలుగా విడిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. రేపు జరగబోతున్న పరిస్థితుల్లో వైఎస్ కుటుంబం మొత్తంగా 3 భాగాలుగా 3 ముక్కలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు పోటీ చేసే పరిస్థితికి వస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అని ఒక చర్చ అయితే వైఎస్ అభిమానులు మాత్రం నిజంగానే కలవరపాటు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రిజల్ట్స్ ఎలా ఉంటాయి, లేపు నిజంగానే వీళ్ళందరూ రంగంలో ఉంటారా, ఇప్పుడు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఒక టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది వైఎస్ అభిమానుల్లో. ఎందుకు ఇంత దూరం తీసుకుని వచ్చాన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ముందుగానే ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు, కుటుంబ సమస్యల్లో ఉన్న ఇష్యూస్ ని ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోయారనే ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది రోహిత్. కానీ ఇప్పుడు వరకు మనం చూసుకుంటే వైఎస్ షర్మిల రేపు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అలాగే ఇప్పుడు స్వయాన వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమును పులివెందుల నుంచి తెర మీదకి తీసుకొని వస్తారు. మరి సునీతారెడ్డిని ఇంకో దగ్గర నుంచి తీసుకొని వచ్చే ప్రయత్నం గతంలో సునీతారెడ్డికి తెలుగుదేశం టికెట్ ఇస్తానని కూడా ఓ ప్రచారం చేశారు. కానీ సునీతారెడ్డి ఎక్కడ వ్యవహారం మీద మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. కానీ సునీత మాత్రం చాలా యాంగిల్స్ లో, చాలా వ్యవహారాల్లో చాలా మంది కీలక నేతలతో మాట్లాడే తనకున్న పరిచయాలని, తనకున్న కాంటాక్ట్స్ మొత్తాన్ని కూడా
ఆమె ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా షర్మిల ఈ రేపు జరగబోయే తన కుమారుడు నిశ్చితార్థంతో బిజీగా ఉండటం వల్ల ఆమె ఎక్కడా మాట్లాడలేదు. రేపు 21వ తారీఖు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆమె అన్ని విషయాలు తెలంగాణ ఏపీలో జరగబోతున్న అన్ని విషయాల మీద మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కడప జిల్లాలో జరగబోతున్న వ్యవహారాల మీద ఆమె ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. రాయ్ కృష్ణమోహన్, హీట్ ఎక్కుతోంది పులివెందుల రాజకీయం. పులివెందుల అసెంబ్లీ బరిలో మాజీ మంత్రి వివేక సతీమణి సౌభాగ్యమ్మను బరిలోకి దించాలి అని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయించాలి అని వివేక కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపుతూ ఉన్నారు వివేక కుమార్తె సునీత. ఇదే ఆలోచనలో మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ వివేక అభిమానులు వివేక భార్య సౌభాగ్యమ్మను పోటీలోకి దించే విషయంపై ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. సౌభాగ్యమే పులివెందులకు ధీటైన అభ్యర్థి అని భావిస్తున్నారు వివేక అభిమానులు. మరి 21వ తారీఖున పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలను స్వీకరిస్తున్నారు. చూద్దాం ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పులివెందులకు సంబంధించి ఇంకా ఎటువంటి రాజకీయపరమైన వేడివేడి పరిణామాలు చోటు చేసుకుంటాయో.